హాయ్ అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! టీ తాగుదాము, దాంతో పాటు ఏం తిందామా అని ఆలోచిస్తాను. ఎంత ఆలోచించినా ఏం తోచలేదు. ఆలోచించి గుర్తొచ్చింది. అబ్బా! డబ్బాలో మైదాపిండి ఖాళీగానే ఉంది కదా! నా కోసం ఎదురు చూస్తుంది కదా! అని అనిపించిందండి. అంతేనండి బాబు. ఇలా టుక్కున మైదాలోకి ఒక ఆలోచన వచ్చేసింది. ఏముందండి, వెంటనే వచ్చేసానండి చేసేటికి. ఏం లేదండి బాబు, దానికోసం ఒక కప్పు మైదాపిండి, కొంచెం సాల్టు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక చూస్తుంటే ముద్దలాగా అయిపోతుంది. అలా వేసేసుకుని దానికి తగ్గ పిండి ముద్ద అయ్యేంత వాటర్ పోసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకునండి. ఒక బౌల్లోకి జగ్గ 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కలిపేసుకున్నాను. పేస్ట్ చేసేసుకున్నాను బాబు. పేస్ట్ చేసేసుకుని ఈ పిండి ఉంది కదండీ ఇప్పుడు, ఇందాక చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్నది, దానిని 4 ముక్కలుగా చేసేసుకునండి. చక్కగా పెద్ద పెద్ద 4 చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకుని ఒక చపాతీ తీసుకున్నాను. చపాతీ తీసుకుని ఇందాక పేస్ట్ కలిపి పెట్టుకున్నాను కదండీ! ఆ పేస్ట్‌ని గబగబా గబగబా అప్లై చేసేస్తున్నాను. అవునండి బాబు, ఆరిపోకుండా అప్లై చేసేసుకోవాలి. ఆరిపోయిందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. అందుకని పిండి కదండీ బాబు, చపాతీలు ఆరిపోకుండా అలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా 4 పొరల కింద ఏసేసుకున్నానండి. ఏసేసుకున్నా అండి. అవునండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ప్రాసెస్ అండి బాబు. అలా ఆలోచిస్తూ చేసేసుకున్నామండి. అవునండి. ఎంతో సింపుల్ అండి బాబు. టీ తాగుతున్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఈ స్నాక్స్ చేసుకోవడం చాలా తేలికండి. తినడానికి బావుంటది, చేసుకోవడానికి బావుంటదండి. మళ్ళీ మడత పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఆ పేస్ట్‌ని కొంచెం అప్లై చేసేసుకున్నానండి. అప్లై చేసేసుకుని, మళ్ళీ అప్లై చేసుకున్నానండి. ఎన్ని మడతలేసుకుంటామో అన్ని మడతలకు అప్లై చేసుకుని, చక్కగా ఇప్పుడు దీన్నండి 4 పలకలొచ్చేలాగా చపాతీ కర్రతో చక్కగా ఒత్తేసుకోవాలండి. అవునండి. అనుకుంటాం గానీ కష్టం ఏం కాదండి బాబు. చాలా తేలిగ్గా అయిపోతుంది నేను చాలా కష్టపడిపోతారేమో అనుకున్నాను గానీ, చాలా సింపుల్‌గా చేసేసానండి. అవునండి. ఇప్పుడు దీన్ని గబగబా 4 వైపులా సర్దేస్తున్నాం గదండీ! సర్దేసుకుని చక్కగా అండి, మరి పెద్ద ముక్కలు కాకుండా, మరి చిన్న ముక్కలు కాకుండా టీ కప్పులో ములిగేంత ముక్కలు కట్ చేసేసుకోవాలి. టీ కప్పులో ములిగేంత ముక్కలా అంటారండి. అవునండి. మనకి రస్క్ ముక్క కంటే కాస్త చిన్నగాను, బ్రెడ్ ముక్క రస్క్ ముక్క కంట, లేదా బ్రెడ్ ముక్క కంటే చిన్నగా ఉండే సైజులో కట్ చేసేసుకోవాలి. చూసారా? ఆ సైజు కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇప్పుడు కాగే నూనెలో ఏసుకోవాలి. కాగే నూనె అంటే మరి ఓ సలసలా కాగిపోకూడదండి నూనె అనేది. కాస్త కాగిన నూనెలో వేసుకునండి, లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అయి సా లోపల ఉన్నాయి కదా పైకి తేలిపోయాకండి, మంటను కొంచెం తగ్గించేసుకోవాలండి. తగ్గించుకుని ఉంచుకునేదాకా ఉంచుకోవాలండి. అవునండి బాబు. నూనె సలసలా కాగుతున్న నూనెలో ఏసామనుకోండి, అయి అలా పొరల కింద రావండి బాబు. గట్టిగా ముక్కల్లాగా ఉండిపోతాయనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది టిప్ అండి బాబు. అలా ఏగినట్లని తీసి పక్కన పెట్టేసుకుని, ఇంగోండి చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో? ఇప్పుడు వీటిని చక్కగా పక్కన టీ ఉంది కదండీ! ఆ టీ కప్‌లో అలా ముంచుకొని తినేసుకుంటా, ఆ వర్షం చూసుకుంటా, లేదా కిటికీ పక్కన ఉన్న గాలిని చూసుకుంటా, గాలిని చూడడం ఏంటంటారా? అదొక ఆనందం అండి. చెట్లు ఊగితే గాలొత్తా ఉంటే భలే ఉంటదండి బాబు. అది చూసుకుంటూ ఎంజాయ్ చేసేయండి మరి. అలాగే నా రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. అలాగే నా